అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్పై. యూరప్ ఎండలతో అట్టుడికిపోతోంది. అక్కడ సగటు ఉష్ణోగ్రతలే 40 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాళ్ళు, ఉక్కపోత, వడదెబ్బలతో అల్లాడిపోతున్నారు. దాదాపుగా 4,300 మంది చనిపోయారు ఇప్పటిదాకా. సో ఎండల కారణంగా సాధారణంగా జనజీవితం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. ఒక రకంగా అక్కడ ఉన్న ఇళ్ళు కూడా ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉంటాయి కదా ఓవెన్లను తలపిస్తున్నాయి. ఎండ ప్రభావానికి గురైన వారికి అత్యవసర సేవలు అందించేందుకు అక్కడ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. డిమాండ్కు తగ్గట్టుగా సేవలు అందించలేకపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గంటకు కూడా మరణాల సంఖ్య పెరుగుతుంది. యూరప్లోని అనేక దేశాలు ఎండ వడగాల్పుల ప్రభావానికి గురవుతున్నాయి. జర్మనీలో అత్యధికంగా గత ఆదివారం 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఫ్రాన్స్లో 43, బ్రిటన్లో 38. అండ్ 1950 తర్వాత ఈ రేంజ్లో ఎండలు పెరగడం ఇదే మొదటిసారి. సగటున యూరప్లో వేసవిలో మహా అయితే ఒక 20 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మాత్రమే నమోదవుతుంది గత 70 ఏళ్ళుగా. అలాంటిది 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ఇంత నమోదవడం ఇదే తొలిసారి. అండ్ మరోవైపు పగటిపూట ఇంత ఉంటుంటే, బేసిక్గా యూరప్ కంట్రీస్ అన్నీ చాలా కోల్డ్ కంట్రీస్, మంచు ఎక్కువ పడుతూ ఉంటుంది. అండ్ రాత్రిపూట అలాంటి కోల్డ్ కంట్రీస్లో కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. అండ్ అంటే ఆన్ అండ్ యావరేజ్గా 20 డిగ్రీలు నమోదవుతున్నాయి. సో దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే యూరప్ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో గత 10 రోజుల్లోనే యూరప్ వ్యాప్తంగా 4,300 మంది పైగా చనిపోయారు. అండ్ కేవలం ఎండల కారణంగా. వీళ్ళల్లో పిల్లలు, యువత, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బెర్లిన్, డెన్మార్క్ వంటి దేశాలు చాలా అధికంగా ఎండ ప్రభావానికి గురవుతున్నాయి. మీరు చూసుకోవచ్చు మనం టీవీ స్క్రీన్పై. ఏదైతే ఆ టైర్లు, కారు బంపర్లు ఎలా వేడికి అతలాకుతలం అవుతున్నాయో చూసుకోవచ్చు. ఇంకా సిగ్నల్స్ కూడా, ఇండికేటర్స్ కూడా, ఆ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా మొత్తం స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్, కరిగిపోతున్నాయి అవంతా. అంటే వాస్తవానికి మరి అక్కడ 40 డిగ్రీల సెంటీగ్రేడ్కే అక్కడ ఇలా అయిపోతున్నారు. మరి ఇండియాలో 45, 50 కూడా వస్తుంది ఒక్కోసారి. మరి ఇక్కడ మన దగ్గర ఉన్న తార్ రోడ్లు ఎందుకు కరిగిపోవు? బైకులు కానీ, ఈ సిగ్నల్ వ్యవస్థ కానీ, లేదంటే తార్ రోడ్లు కానీ, లేకపోతే టైర్స్ కానీ, మరి ఇవన్నీ ఎందుకు అంటే మన దేశం అంటే కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది, దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. అక్కడ చలికి తట్టుకునేలా మాత్రమే ఉంటాయి. మీరు చెప్తే నమ్మరు, యూరప్ మొత్తం మీద మహా అయితే ఒక 13% మాత్రమే ఏసీలు ఉంటాయి ఇళ్లలో. రిమైనింగ్ అయితే 87% అక్కడ ఏసీలు ఉండవు. మ్యాక్సిమం ఫ్యాన్లు అలాంటివి చాలా తక్కువ. ఫ్యాన్లు ఉంటాయేమో, కానీ ఏసీలు అసలు చాలా కష్టం. సో ఇప్పుడు ఆ ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు, పర్యాటకులు యూరప్ వెళ్తారు కదా, సో ఆల్రెడీ డబ్బులు పెట్టేసి ఉంటారు కాబట్టి అక్కడే తప్పక ఉండాల్సిందనమాట. అది యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళైనా, ఆస్ట్రేలియా నుంచి అయినా, ఆఫ్రికా నుంచి అయినా, ఎవరైనా సరే వాళ్ళు అక్కడ మస్ట్గా స్టే చేయాల్సిందే. సరే ఇంకేమైనా హెల్త్ కాన్సిక్వెన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోతారు, అది వేరే విషయం. కానీ ఆల్రెడీ డబ్బులు పెట్టాం కాబట్టి రోడ్ల మీదకి వచ్చి జనాలు, అంటే ఆ పోలీసు వాళ్ళు ఏదైతే వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారో, వాటర్ చల్లుతున్నారు మీద, ఇంకా ఆ వేడికి ఆ రీప్లేస్మెంట్గా ఉపశమనం పొందుతున్నారనమాట. అంత దారుణంగా ఉంది పరిస్థితి. నిజంగా ప్రకృతిని కాపాడుకోవాలి అని పెద్దోళ్ళు చెప్తుంటే నిజంగా ఎవరు నమ్మరు. ఎంతవరకు ఆ శిలాజ ఇంధనాలు ఏవైతే ఉంటాయో, మనం యూజ్ చేసే పవర్ కావచ్చు, మనం ఫ్యూయల్కి రిలీజ్ అయ్యే కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఇలాంటి ఇంధనాలకి మనం రీప్లేస్మెంట్ వెతుక్కోకపోతే మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇప్పటికే మనం యూరప్లో చూస్తున్నాం. ఒక్క యూరప్కే పరిమితం కాలేదు అది. డెన్మార్క్, ఫ్రాన్స్, లండన్, జర్మనీ ఇలాంటి కంట్రీస్కే పరిమితం కాలేదు. ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయితే అది ఆ హీట్ వేవ్స్ ఇండియాకి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే మన దేశంలో
భారత ప్రధానులు కావచ్చు, మారినోళ్ళు కావచ్చు, అన్ని రాష్ట్రాల సీఎంలు పచ్చదనం పరిశుభ్రత అంటూ ఉంటారు. మొక్కల్ని పెంచండి, అవే మనల్ని కాపాడతాయి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇది ప్రకృతి మన మీద కోపం పట్టిన సిచ్యువేషన్ కాదు. మనం ప్రకృతిని డ్యామేజ్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి చేంజెస్ మాత్రమే. అందరూ ప్రకృతి ప్రకోపం లేదంటే ప్రకృతి పగబట్టింది అని మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. వాస్తవానికి అదేం కాదు. ఇన్నాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతికి మనం ఏదైతే డ్యామేజ్ చేశామో ఆ డ్యామేజ్ కంట్రోల్ లేదు కాబట్టి ఈ యొక్క వేడిగాలులు అండ్ మన దేశంలో ఎల్నినో ప్రభావం గడిచిన నెలలో జూన్ నెలలో దాదాపుగా ఒక 150 సెంటీమీటర్ల వర్షం పడాలి. అలాంటిది ఇప్పుడు దాకా పడింది ఎంతో తెలుసా? కేవలం 34% మాత్రమే. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 100% తగ్గిపోయింది. ఎల్నినో అటాక్ చేసింది, వేడిగాల్లో వస్తున్నాయి. మళ్ళీ ఫర్దర్గా ఇండియాలో కరువు వస్తుందో లేదో ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపుగా కేంద్రం సూచించిన విధంగా 12 రాష్ట్రాలపై ఈ యొక్క కరువు ఎఫెక్ట్ పడబోతుంది. త్వరలో నిత్యావసర ధరలు పెరుగుతాయి మళ్ళీ. ఎందుకంటే సప్లై లేదు, డిమాండ్ పెరుగుతోంది. దెర్ ఈజ్ నో సప్లై. ఇప్పటిదాకంటే ఇటు దేశానికే అన్నదాతగా ఉన్న తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే పర్టికులర్గా కోనసీమ జిల్లాల నుంచి కావచ్చు, పక్క దేశాలకు కూడా రైస్ ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కొంచెం తగ్గుద్ది. ఎందుకంటే రైతులు తినాల్సిన వాటికి వాళ్ళు వన్ ఇయర్ తినడానికి కోసం ఉంచుకుంటారు. అండ్ అదేవిధంగా కొంత మిగతా మాత్రమే అమ్మగలరు. అంత పంట ఉందా అంటే రెగ్యులర్గా ఉన్న అంత పంట లేదు. సో ఏమైనప్పటికీ యూరప్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ వార్త చదువుతున్న టైంకి గంటకు దేశంలో మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. రాత్రిపూట కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్. ఇమాజిన్ నైట్ పూట కూడా. అంటే వాళ్ళు బేసిక్గా మొదటి నుంచి అవన్నీ చాలా కోల్డ్ కంట్రీస్ కదా. సో కేవలం చలిని తట్టుకోవడానికి మాత్రమే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆ ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, వాళ్ళు వాడే యూస్ చేసే టెక్నాలజీ కావచ్చు బేస్ అయి ఉంటుంది. కానీ అంతకు మించి హీట్ని తట్టుకునేలాగా వాళ్ళ దగ్గర ఉండవు. ఓన్లీ చలి కోసమే ఉంటుంది పాపం. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తార్ రోడ్లు కరిగిపోతున్నాయి. వాటర్ ఎక్కడ దొరుకుతుందా, వాటర్ మీద చల్లుకోవాలి అనే భావనలో అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేశారు, చాలా ఆఫీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే మాత్రమే అక్కడ ఆఫీస్కి వెళ్ళి పనిచేసుకోవాల్సిన సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా ఈ వార్త వింటున్న ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా ఒక మొక్క నాటండి. ఒక మొక్క నాటితే నిజంగా దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సరే, చాలామంది చెప్తూ వచ్చారు, ప్రధానులు, సీఎంలు అందరూ కూడా మాట్లాడుతూనే ఉంటారు మొక్కలు నాటండి అని. కానీ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ యూరప్, ఇప్పుడు ఇండియాలో కూడా ఎల్నినో చాలా గట్టిగా ప్రభావం చూపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్న యూరప్లో ఉన్నటువంటి గంటకు పెరుగుతున్న మృతులకు తగిన వైద్యం అందించలేనంతగా హాస్పిటల్స్లో డిమాండ్ పెరిగిపోతుంది. 2022 నుంచి అక్కడ ఎండలు కొంచెం పెరుగుతున్నాయి. సో ఈ 5 ఏళ్లలో ఎండల కారణంగా అక్కడ అంటే 2022 నుంచి 2026 వరకు యూరప్ కంట్రీస్లో ఓన్లీ 60,000 మంది మరణించారు. కేవలం ఎండలు పెట్టి తట్టుకోలేక. బేసిక్గా యూరప్ అనేది ఒక కోల్డ్ కాంటినెంట్. అక్కడ ఇళ్ళు, ఇతర నిర్మాణాలు చాలా వెచ్చగా ఉండేందుకు డిజైన్ చేసుకుంటారు తప్ప చల్లగా ఉండేందుకు కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అవి చల్లగా ఉంటాయి, స్నోఫాల్ అవుతూ ఉంటుంది. దీంతో ఇంట్లోని వాళ్ళు కూడా త్వరగా ఎండ ప్రభావానికి గురవుతున్నారు. సో ఈజీగా వెంటనే అంటే ఒక రకమైన ఓవెన్ ఇళ్లల్లో ఉంటే, మనం ఇంట్లో ఓవెన్ ఉంటుంది కదా, ఆ ఓవెన్లో ఎంత హీట్ ఉంటుందో ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో కూడా అంతే హీట్ ఉంది. అంత దారుణమైన సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే మీరు కావాలంటే మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు యూరోప్లో సిచ్యువేషన్ ఎలా ఉందో. సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, నదుల్లో నీరు ఎండిపోతుంది. అక్కడ అయితే జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో 1939 to 1947 మధ్య సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అదే సమయంలో అక్కడ మందు పాత్రలు చాలా గట్టిగా పెట్టారు. అక్కడ జర్మనీలోని యొక్క వేడికి అగ్గి రాచుకొని పెద్ద పెద్ద అడవుల్లో కార్చిచ్చు ఏర్పడుతుంది. ఆ వేడి దాటికి భూమి అంతా హీట్ అయిపోయి దాంట్లో ఉన్న పేలుడు పదార్థాలు కూడా మొత్తం విస్ఫోటనం అయిపోయాయి, బ్లాస్ట్ అయిపోయాయి. ఎవరూ పేల్చలే వాటిని, భూమిలో ఉన్న వాటిని ఎవరూ పేల్చలేదు, భూమిలో ఉండిపోయాయి. అది ఆ దేశానికి
కొన్ని నిఘా సంస్థలకు మాత్రమే తెలిసినటువంటి వాస్తవం. కానీ అవి కూడా పేలిపోయాయంటే జస్ట్ ఇమాజిన్ ఎంత వేడి ఉంటుందో. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక మొక్క నాటేందుకు ప్రయత్నించండి. యూరోప్ పరిస్థితి దయచేసి మన భారతదేశానికి రాకూడదని భావిద్దాం మనస్ఫూర్తిగా.